హైదరాబాదులోని వైష్ణవి మాత ఆలయం. ఈ వైష్ణవి మాత ఆలయానికి క్షేత్రపాలకిగా సింహవాహిని దుర్గాదేవి. ఇక్కడ నుంచి వైష్ణవి మాత ఆలయం చిన్న గుహలలోంచి వెళ్ళాలి. ఇది దాని తాలూకా త్రోవ. ఈ గుహలోంచి వెళ్ళి వైష్ణవి మాత ఆలయ దర్శనం చేద్దాం. చిన్న కొండలోనే అమ్మవారు. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళే మార్గం చిన్న గుహ. ఈ గుహలోంచి వెళ్ళి అమ్మవారి దర్శనం చేయాలి. ఎలాగా ఏమిటన్నది ఈ వీడియోలో చూద్దాం. వైష్ణవి మాత ఆలయంలో అమ్మవారి పాదాలు. క్షేత్రపాలకిగా సింహవాహిని దుర్గాదేవి ఇందాక చూసాం. ఇక్కడ అమ్మవారి పాదాలు ఇవి. సంకష్టహర చతుర్థి మహాపర్వదినంగా వైష్ణవి మాత ఆలయంలో శివాలయంలో పూజ చేసినారు. ఆ నిర్మాల్యాలన్నీ అలాగే వదిలేశారు. ఉదయం త్రోవ కూడా గుహలోంచి వెళ్ళడం కాస్త ఆయాసంగా ఉన్నా ఇక్కడ అమ్మవారి ఆలయ దర్శన నిమిత్తం వెళ్తున్నాం. వైష్ణవి మాత ఆలయంలో గుహలోంచి వెళుతున్నాం. ఇక్కడ ఎంతవరకు రాగలిసాము, కానీ ఇక్కడ నుంచి డేకురుకుంటూ వెళ్ళాలి ఆలయంలోకి. అది కూడా వెళ్తున్నారు. వెళ్ళగలమా లేదా చూద్దాం. మొత్తం మీద గుహలోంచి పాక్కుంటూ డేక్కుంటూ బయటకు వచ్చాం. ఇక్కడ కూడా అమ్మవారు సింహవాహిని దుర్గాదేవి ఉన్నారు క్షేత్రపాలకిగా. ఇగో ఇదంతా వైష్ణవి మాత ఆలయానికి వెళ్ళే ప్రదేశం. గుహలలోంచి మెట్లు ఎక్కుకుంటూ మెట్లు దిగుతూ వెళ్ళేటటువంటి ప్రదేశం ఇది. అమ్మవారి ఆలయం వైష్ణవి మాత ఆలయం. ఎక్కడి వరకే మొబైల్ వస్తుంది, అక్కడ నుంచి మరి రావట్లేదు మొబైల్. అమ్మవారి మూర్తి ఎలా ఉంటుందనేది మనకి తెలియదు. చూసిన తర్వాత చెప్తాను. హరి